పడినట్టు. ఒక 2 సాకెట్స్ ఇస్తే అది నార్మల్కి వచ్చింది సార్. 2 ప్యాకెట్స్ ఇచ్చారు. నార్మల్కి వచ్చింది. ఆల్రెడీ దానికి ట్రీట్మెంట్ మా డాక్టర్ గారు, పెద్ద డాక్టర్ గారు చేశారు. అది వదిలేసిర్రు, అది కాదనుకున్నాడు. అనుకున్న తర్వాత నేను ఈ రైతు మనకు బాగా క్లోజ్ ఉంటాడు కాబట్టి ఇక ఇది వాడదాం, మరి ప్రయత్నం చేద్దాము బాగుంటది అని చెప్పి వాడిపించా. రిజల్ట్ వచ్చింది. ఒక 20-25 డేస్ తర్వాత కూడా ఇంకో అంటే మొత్తం పాలు రాని అవి ఉంటాయి కదా సార్, పొదుగులా. ఆ! అవి టీతులకెళ్ళి ఒక 2 టీతులకెళ్ళి వస్తుండే, 2 టీతులకెళ్ళి రాకపోతుండే. 20 రోజుల తర్వాత ఇంకో టీతులకెళ్ళి కూడా పాలచ్చులు స్టార్ట్ అయినాయి. ఆ! మళ్ళీ అట్లే ఇంకోటి మేక మీద ఒకటి సార్. మేక అంటే ఇక దగ్గరనే మాదే ఒకటి. ఇక మేమే మేపుకుంటాము. అదే అది జస్ట్ ఏంటంటే ఫుడ్ పాయిజన్ అయింది దానికి. ఫుడ్ పాయిజన్ అంటే సివిరియస్‌గా అయింది. సివిరియస్ అయితే నేనే మళ్ళా దానికి ట్రీట్మెంట్ చేసినా కూడా రిజల్ట్ రాకపోతే ఎట్లా అని అనుకోని, పోన్లే చూద్దాంలే అని మనం ఒకటి ఒకటే సాసెడ్ తినిపించాను సార్. ఒకటే. తినిపిస్తే అది ఇమ్మీడియేట్‌లీ 1 అవర్ లోపట అంటే నెమరేసింది, నార్మల్ అయిపోయింది. ఈ 2 దాంట్లో అయితే నాకు రిజల్ట్ వచ్చింది సార్. నేను కూడా సైనటిక్ ప్రాబ్లమ్‌కి వాడుతున్నా సార్. కొంచెం రిజల్ట్ ఉంది సార్ నాకు గూడా. అది తే కామారెడ్డి జిల్లా సార్. కామారెడ్డి జిల్లా తాడవాయి మండలం. దేమేకల్ అని విలేజ్. హ్మ్.